ప్రతి రైటర్లో డైరెక్టర్ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ప్రతి డైరెక్టర్లో రైటర్ ఉంటాడు. కానీ అందరు రైటర్లు డైరెక్టర్లు కాలేరు, అందరు డైరెక్టర్లు రైటర్లు కాలేరు. కానీ రైటర్ లేకుండా ఎవరు డైరెక్టర్ కాలేరు, డైరెక్టర్ లేకుండా ఎవరు రైటర్ కాలేరు. ఎగ్గిరి థియేటర్లోకి దూకి ఫస్ట్ అందరికంటే నేను థియేటర్లోకి వచ్చానని చెప్పి పెద్దగా కేక పెడితే ఆ కేకలో ఎంత కిక్ ఉంటుందో నేను చూశాను. సో చిరంజీవి గారు, బాలయ్య బాబు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఉన్నటువంటి దాని ఏమంటారు, ఆ ఇంట్రెస్ట్ అనండి, ఆ పిచ్ అనండి, అది ఇప్పుడు లేదు. తర్వాత ఉంటుందని అసలు అనుకోను. తెలుగుదేశంలో ఉండి తెలుగు రాదంటానికి సిగ్గులేదురా నీకు అని చెప్పి కొంచెం ర్యాష్ గారు మాట్లాడాడు. వాడు అప్పుడు తెలుగులో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, ఇండియాలో ఉండి హిందీ రాదంటానికి సిగ్గులేదురా నీకు అని. నౌ త్రివిక్రమ్ అనే బ్రాండ్ పడిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసుకుంటున్నారు. ఆయన డైరెక్ట్ చేసుకున్న సినిమాలకి ఆయన రాసుకుంటున్నారు. అవును. సో ఫ్యూచర్లో సాయి మాధవ్ గారు కూడా ఆయనే డైరెక్ట్ చేసుకుని ఆయన సినిమాలకు మాత్రమే రాసుకుంటారు. వాళ్ళు డైరెక్టర్స్, వాళ్ళు డైరెక్షన్ చేయడం వాళ్ళకి వచ్చు, నాకు రాదు. రావాలి కదా. ఇప్పుడు వచ్చిన చిక్కు కూడా ఏంటంటే చాలామంది స్టాఫ్లో కూడా, సార్ మీ దగ్గర రైటర్గా నేను అసిస్టెంట్ రైటర్గా చేస్తాను సార్, మీ దగ్గర నేర్చుకుంటాను సార్, మీ స్టాఫ్లో నన్ను కూడా జాయిన్ చేసుకోండి సార్ అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, నా దగ్గరకు వస్తుంటారు. వచ్చిన చిక్కు ఏంటంటే వాళ్ళందరూ వస్తాను డైరెక్టర్లు అవడానికి. సో నేనే డైరెక్టర్ అంటారా బాబు, నా దగ్గర చేసి ఉండి నువ్వెట్ట డైరెక్టర్ అవుతామంట. నేను విచిత్రమైన విషయం ఏంటంటే ఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. అసలు ప్రాసెస్ కూడా అది. డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయాలి. ఇప్పుడేంటి డైరెక్టర్ అవ్వడం, రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తే డైరెక్టర్ అవ్వడం ఈజీనేమో అనేటువంటి మంపులో ఉన్నారు ఇప్పుడు జనం అంతా. డైరెక్టర్ అవ్వడం కోసం అని చెప్పేసి రైటింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తున్నారు. అది తప్పది. అది వాళ్ళకి చెల్లింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ జంఝాల గారు, జంఝాల గారి కంటే ముందు దాసరి నారాయణరావు గారు ఫస్ట్. ఆయన దాసరి నారాయణరావు గారు ఆయన తాత మనవడు సినిమాకి డైరెక్ట్ చేయడానికి ముందు చాలా సినిమాలకు రాశారు ఆయన రైటర్గా. తాత మనవడితో ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్ అయిపోయాడు. లివింగ్ లెజెండ్ ఈరోజు ఆయన దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత జంఝాల గారు, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కొరటాల శివ గారు. కొంతమంది ఎంతోమంది రైటర్లు ఉంటారు. కానీ డైరెక్టర్గా సక్సెస్ అయింది 10 మంది లోపే కదా. ఇప్పుడు అసోసియేషన్లో దాదాపుగా 500 మంది 600 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 600 మంది డైరెక్టర్లు అవుతారా? కారు. 600 మందిలో నేను కూడా ఒకడిని. కానీ డైరెక్టర్లు అయ్యే 10 మందిలో నేను ఒక్కడని ఎలా చెప్తాను? నాకు డైరెక్షన్ అనేది ఇప్పుడు రాదు. డైరెక్షన్ అనేది చేయాలని నాకు లేదు. నేను రైటర్గా సాధించాల్సింది చాలా ఉంది. చాలా రాయాలి. రైటర్గా నేను రాయాలి, నేను ఎన్నో రాయాలి. సాయి మాధవ్ అన్ని రకాల సబ్జెక్ట్స్ టచ్ చేశాడరా అనుకోవాలి. ఇప్పుడు గర్వంగా ఒక 5 సినిమాల గురించి 6 సినిమాల గురించి చెప్తున్నాను ఈ కొచ్చి టైంలోనే. ఫ్యూచర్లో ఇంకా గర్వంగా చెప్పుకోవాలి. ఒక పరుచూరి బ్రదర్స్ లాగా నేను కూడా అన్ని రకాల జోనర్స్ టచ్ చేశాను, అన్ని రకాల సినిమా నేను రాశాను అని చెప్పుకోవాలి. ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు కానీ నాకు చేసినంతవరకు అంత ఉంది. నేను డైరెక్టర్ అయితే రాయలేనన్ని. ఏ సినిమాకి నేను డైరెక్ట్ చేస్తున్నానో అది ఎలాంటి సినిమానో దానికే డైలాగ్ రాయగలను. నేను రైటర్గానే కంటిన్యూ అయితే ఎన్నో రకాలు రాయగలను. ఎంతోమంది డైరెక్టర్స్ ఎన్నో స్కూల్స్లో నేను పనిచేయగలను. నా స్కూల్లో నేను రాసుకుంటూ నా స్కూల్లో నేను కూర్చోవాలని నాకు లేదు. అన్ని స్కూల్స్లో వెళ్ళాలి. రేపు ఏటా డైరెక్ట్ చేస్తే ఏటాకి నేను రాయాలి. ఆ స్కూల్లో కూడా నేను రాయాలి. అది తెలుసుకోవాలి. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త కొత్త డైరెక్టర్స్ దగ్గర చేస్తుంటే తెలుస్తూ ఉంటాయి. అలా కాకుండా నేనే డైరెక్ట్ చేస్తుంటే ఏం తెలుస్తాయి? నాకు నేను చెప్పుకుంటున్నది అంతే కదా. వాళ్ళంటే వాళ్ళకి డైరెక్షన్ తెలుసు. వాళ్ళు డైరెక్టర్స్. వాళ్ళలో రైటర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. అంటే ప్రతి రైటర్లో డైరెక్టర్ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ప్రతి డైరెక్టర్లో రైటర్ ఉంటాడు. కానీ అందరు రైటర్లు డైరెక్టర్లు కాలేరు, అందరు డైరెక్టర్లు రైటర్లు కాలేరు. కానీ రైటర్ లేకుండా ఎవరు డైరెక్టర్ కాలేరు, డైరెక్టర్ లేకుండా ఎవరు రైటర్ కాలేరు. 100%. కానీ పర్టికులర్గా కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది రైటర్స్. నేను రైటర్ని, ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్. సో సాయి మాధవ్ అనే రైటర్ ఆఫ్టర్ 10 years కూడా డైరెక్షన్ జోలికి వెళ్ళరా? 10 years తర్వాత నేను చెప్పను. ఇప్పుడప్పుడే వెళ్ళను. అంటే చెయ్యాలి, నేను ఒక సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ నా దగ్గరికి ఎవరు తీసుకురావట్లేదు, ఈ జోనర్లో నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా చేస్తానేమో. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలనుకున్నప్పుడు నా చేత చేయించుకోవడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉండాలిగా. ఇవన్నీ ఉంటాయి. అయితే వాస్తవం ఏంటంటే నాకు డైరెక్షన్ చేయాలని లేదు. అంతవరకు అయితే వాస్తవం. నేను చేస్తానా చేయనా అనేది తర్వాత, అది నా చేతుల్లో లేదు.
నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు డైరెక్షన్ చేయాలని అయితే లేదు. ఎవరన్నా తన్ని చేయమంటే చేస్తానేమో తెలియదు. అలాగే మీరు దగ్గుబాటి ఫ్యామిలీలో 2 generations చేశారు. రానా గారితో ఇటు వెంకటేష్ గారితో చేశారు. సో అలాగే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారితో చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వరుణ్ తేజ్తో చేసేసారు ఆల్రెడీ. సో ఈ 2 generations వర్క్ చేస్తున్నప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ మీకు ఏమైనా అనిపించిందా? ఈ జనరేషన్ ఇలా ఉంది, ఆ జనరేషన్ అలా ఉంది అని. ఈ జనరేషన్ గ్యాప్ అంటే ఇప్పుడు వరుణ్ బాబు ఉన్నారనుకోమ్మా, వరుణ్ బాబుతో ఫ్రెండ్లీగా మాట్లాడగలను. జస్ట్ మామూలుగా అన్నిళ్ళల్లో ఉండేటువంటి జనరేషన్ గ్యాప్ అక్కడ కూడా కనిపిస్తుంది ఆటోమేటిక్గా. అందులో కొత్తగా ఏమి ఉండదు. ఇప్పుడు మా నాన్నగారికి నాకు ఉన్న తేడానే ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది. ఇప్పుడు వరుణ్ బాబుతో అయితే నేను డీప్గా మాట్లాడగలను. వరుణ్ బాబుతో మాట్లాడినంత డీప్గా నేను కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని మాట్లాడలేను కదా. కళ్యాణ్ గారిని చూడగానే నాకు మాస్టర్ కనిపిస్తాడు, వరుణ్ బాబు కనిపిస్తాడు, వరుణ్ బాబుని చూస్తే నాకు ఫ్రెండ్ కనిపిస్తాడు. బట్ కళ్యాణ్ గారి దగ్గర అంత డీప్గా నేను డిస్కస్ చేయలేను. సాధ్యమైనంత డిస్కస్ చేయగలను. ఓకే రైట్, ఎక్కువగా వినాలని ఉంటుంది. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా చెప్పాలనుంటుంది, చెప్పగలను. అంటే ఆ విధానంలో తేడా ఉంటుంది, కొంచెం పరిధులు ఉంటాయి. ఈ పరిధి వేరు, ఆ పరిధి వేరు, అంతే. వాళ్ళ వర్క్ స్టైల్కి వచ్చేసరికి అది వాళ్ళ వైపు నుంచి చూస్తే మనకు గొప్పగా కనిపిస్తుంది. వాళ్ళ వైపు నుంచి చూస్తే ఇంకా వాళ్ళు విద్యార్థులుగానే ఫీల్ అవుతుంటారు. వరుణ్ బాబు ఎలా అయితే క్యారెక్టర్ని స్టడీ చేస్తాడో కళ్యాణ్ గారిలోనూ నేను అదే చూశాను. నేను ఇంకేముంది, నేను చేయాల్సిన అవసరం ఉంది, నన్ను చూసేస్తాను, నేను ఎట్లా చేసినా పర్వాలేదు అనేటువంటి ఫీల్ ఆయనలో నేను ఎప్పుడు చూడలేదు. ఆయన క్యారెక్టర్ కోసం మార్చుకునే విధానం కానీ, ఆయన ఆ ఇన్నర్గా రిహార్సల్స్ చేసుకునే పద్ధతి కానీ, ఇప్పుడు కూడా వరుణ్ బాబు ఎంత స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటాడో అదే స్ట్రగుల్ నేను వాళ్ళలో కూడా చూశాను. చిరంజీవి గారి విషయానికి వస్తే, బాలయ్య బాబు గారి విషయానికి వస్తే అసలు అది అమోహం. అసలు వాళ్ళతోనేనా నేను కూర్చుంది, వాళ్ళేనా? వాళ్ళ సినిమాలు చూడటానికి ఒక చిరంజీవి గారి సినిమాకి కానీ, ఒక బాలయ్య బాబు సినిమాకి కానీ ఒక టిక్కెట్ చిరగడానికి ఎన్ని చొక్కాలు చిరిగినాయో నాకు తెలుసు. ఎన్నో చొక్కాలు చిరిగితే ఒక టిక్కెట్ చిరుగుద్ది. నేను అనుభవించాను, ఆ పోటీ అనుభవించాను నేను. వాళ్ళ సినిమాలు పక్క థియేటర్లో రిలీజ్ అయితే కొట్టుకోవటం ఏంటో నేను చూశా. అభిమానం అంటే ఎలా ఉంటుందో నేను చూసా. కట్అవుట్లకి పాలాభిషేకం చేయటం అంటే ఏంటో నేను చూసా. క్యూలో చెయ్యి పెట్టి టిక్కెట్ వాడు అరచేతిలో టిక్కెట్ పెట్టి వాడు ఇట్లా చెయ్యి ముడిచేస్తాడు కౌంటర్ వాడు. ఇంకా నేను టిక్కెట్ పెట్టలేదు అనుకుంటున్నాడు ఎవరు చెప్పి చెయ్యి ఇట్లా ముడిచి తోసేస్తాడు. అలా తోసినప్పుడు ఒక రాజదండం చేతికి దొరికినంత ఫీల్. ఆ టిక్కెట్ చేత్తో పట్టుకొని థియేటర్లోకి పరిగెడుతూ ఉంటే ఒక హిట్లర్ మీద కనుక ఒక సైనికుడు హిట్లర్ అని పరిగెడుతున్నట్టు ఎలా అయితే ఉంటుందో, ఒక కాగడ పట్టుకొని ఒక సైనికుడు పరిగెడుతున్నట్టుగా ఆ టిక్కెట్ పట్టుకొని థియేటర్లోకి పరిగెడుతూ ఉండే ఫీల్ నేను అనుభవించాను. ఎగ్గిరి థియేటర్లోకి దూకి ఫస్ట్ అందరికంటే నేను థియేటర్లోకి వచ్చానని చెప్పి పెద్దగా కేక పెడితే ఆ కేకలో ఎంత కిక్ ఉంటుందో నేను చూశాను. ఇప్పుడు లేవయ్యి, ఇప్పుడు నాకే కాదు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఉందని అనుకోను. సో చిరంజీవి గారు, బాలయ్య బాబు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఉన్నటువంటి దాని ఏమంటారు, ఆ ఇంట్రెస్ట్ అనండి, ఆ పిచ్ అనండి, అది ఇప్పుడు లేదు. తర్వాత ఉంటుందని అసలు అనుకోను. దానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి. అది ఇట్లా ఎందుకు సార్, ఎందుకు అంత క్రేజ్ లేదు? ఇప్పుడు మళ్ళీ చూస్తే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు హీరోలందరూ కూడా. ఈ జనరేషన్ పరిస్థితులు మారిపోయినాయి కదమ్మా. ఇప్పుడు పరిస్థితులు అంటే ఎప్పుడైతే సినిమా అనేది థియేటర్లో నుంచి షాపింగ్ కాంప్లెక్స్లోకి వచ్చిందో దాని మీద క్రేజ్ తగ్గుతుంది. ఇప్పుడు నేను కష్టపడి ఆ సినిమా చూడటం కోసమే, ఆ థియేటర్కి వెళ్ళటం కోసం ఎప్పుడెప్పుడు ఆ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుందా అని చెప్పేసి వారం రోజుల నుంచి వెయిట్ చేసి రేపు వస్తుందంట ఆ సినిమా అని చెప్పి నిద్రలు మానేసి కరెక్ట్గా కోడి కుయ్యగానే టకటకటక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చెప్పులు వేసుకొని థియేటర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వెయిట్ చేసి బాక్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ బాక్స్ వస్తుంటే హీరోనే వస్తున్నట్టుగా పెద్దగా కేకలు పెట్టేసి ఆ బాక్స్కు దండేసి ఆ బాక్స్ తెస్తున్నాడు హీరోలాగా ఫీల్ అవుతుంటాడు. మళ్ళీ ఇక్కడ బాక్స్ సంగతి తర్వాత ఆ బాక్స్ తెచ్చున్నవాడు కూడా హీరోగా ఫీల్ అవుతుంటాడు. వాడు అలాగా అందరి వైపు స్టైల్గా అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తప్పుకో అనుకుంటూ వాడు ఆ బాక్స్ లోపల తీసుకెళ్ళి వచ్చింది బాక్స్ని పెద్ద కేకలు పెట్టేసుకుని ఆ సినిమా చూసినప్పుడు వచ్చే కిక్ అది వేరు. ఆ టిక్కెట్ కోసం తన్నుకుంటున్నప్పుడు తన్నుకొని కష్టపడి ఆ టిక్కెట్ తీసుకున్నప్పుడు ఆ టిక్కెట్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ఆ టిక్కెట్ వాల్యూ ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని సినిమాకి వెళ్ళినామా,
ఏ సినిమాకి వెళ్ళినా పలానా సినిమాకి వెళ్ళినా అని చెప్పి సెల్ ఫోన్ తీసి టక్ 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 అని చెప్పేసి సెల్ ఫోన్లో టికెట్ బుక్ చేసి వెళ్ళిపోతుంటే నీకు ఆ టికెట్ తీసుకోవడానికి నువ్వు కష్టపడలేదు. పైగా నువ్వు పలానా సినిమా చూడటానికి థియేటర్కి వెళ్ళట్లేదు, అది షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది సినిమా. కరెక్ట్గా మనకి 4 గంటలకు కుదిరింది, తీరుబడి జరిగింది. ఆ తీరుబడిలో 4 గంటలకి సరే వెళ్దాం పదా పలానా సినిమాస్కి వెళ్ళాం ఏది ఉంటే అది, లేదా ప్రసాద్కి వెళ్ళాం ఏది ఉంటే అది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి ఏమున్నా ఈ టైంలో అని చూసుకొని ఆ టైంలో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్తూ ఉంటే ఆ సినిమా మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఇంత కాంపిటీషన్ ఉండాల్సినంత కిక్ ఎందుకు ఉంటుంది? అదొకే సార్. మరి ఈ విషయంలో కిక్ ఓకే, మరి అప్పట్లో గ్యాంగ్ లీడరు, ఆదిత్య 369 లాంటి కిక్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఉన్నాయంటారు ఈ జనరేషన్లో? అలాంటి సినిమాలు వస్తున్నాయంటారు? రావట్లేదు 100% రావట్లేదు. దాని రీజన్ ఇదే. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో పాటు మారుతున్న పరిస్థితుల్ని మనం అలవాటు చేసుకునే దాన్ని పాటే కథలు కూడా వస్తూ ఉంటాయి. 100% మంచి కథలు అయితే రావట్లేదు. అప్పుడు వస్తున్నట్టుగా నేను చూసినప్పుడు ఏమో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇదే మాట అనొచ్చు, నేను చూసినప్పుడు ఉన్నట్టు సినిమాలు ఇప్పుడు లేవు అని నా నెక్స్ట్ జనరేషన్ అనొచ్చు, ఇప్పుడున్న సినిమాలు గొప్పగా చెప్పొచ్చు. ఆ తర్వాత జనరేషను వాళ్ళని గొప్పగా చెప్పొచ్చు, మేము చూసినప్పుడు మా సినిమాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. కానీ కళ్ళ ముందు జరుగుతున్న నిజం అయితే ఏంటంటే ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు సినిమా తీసేవాళ్ళు. ఒకప్పుడు లేడీస్ వచ్చేవాళ్ళు, అన్ని వర్గాలు వచ్చి కూర్చుని వాళ్ళు థియేటర్లో. సో వాళ్ళందరినీ టార్గెట్ చేసి సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కేవలం యూత్ మాత్రం వెళ్తున్నారు. అది కూడా సినిమాకే వెళ్దామని ఎవరూ స్టార్ట్ అవ్వట్లేదు, సరదాగా వెళ్తున్నారు బయటికి. వెళ్తూ ఏదో సినిమా ఆడుతుంది వెళ్దాం పదా అని చెప్పి థియేటర్లోకి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నారు. ఇలాగే ఉంటాయి అవి. అంతే కదా, ఇప్పుడు మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో వాళ్ళని బట్టి మనం సినిమాలు తీయాలి. థియేటర్కి ఎవరు వస్తున్నారు వాళ్ళ కోసం సినిమాలు తీస్తారు, థియేటర్కి వీళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం సినిమాలు తీస్తారు. సో తప్పు ఆడియన్స్ తప్ప సినిమాది కాదంటారు? ఆడియన్స్ తప్పని ఎందుకంటారు? పరిస్థితులు అలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా అనేది మల్టీప్లెక్స్ థియేటర్లోకి రావడానికి ఆడియన్స్ కాదు కారణం, పరిస్థితులు. ఇప్పుడు సెల్ ఫోన్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఆడియన్స్ కాదు కారణం, పరిస్థితులు. అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటారు, అంతే కదా. అలా వస్తున్నాయి, దాన్ని ఎవ్వరు మార్చలేరు, దాన్ని బట్టే వస్తూ ఉంటాయి. సో ఇలా పోతే నెక్స్ట్ జనరేషన్ సినిమా లెవెల్ ఎక్కడ ఉంటుందంటారు సార్? పడిపోతుంది. ఇప్పుడు సినిమా మీద నాకున్న పిచ్చి తర్వాత అంటే ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, ఇప్పుడు ఇంకా 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఆ పిచ్చి ఉండొచ్చు. ఇదే జరుగుతూ పోతే నెక్స్ట్ ఆ పిచ్చి ఉంటుందని అనుకోను. ఎందుకు అనుకోనంటే ఇదే నేను ఇందాకే చెప్పాను కదా, కష్టపడాలి, సినిమా చూడటానికి కష్టపడాలి. ఆ కష్టపడ్డప్పుడే ఆ సినిమా థ్రిల్ తెలుస్తుంది. సినిమా థియేటర్లో కూర్చొని బయటకు వస్తుంటే వాడు చెప్పాల్సిన అవసరం లేదు, వాడితో మాట్లాడుతూనే ఏదైనా సినిమాకి వెళ్ళావా అని అడిగేవాళ్ళం. వాడు చెప్పక్కర్లా, వాడు ఎదురైతే చాలు ఏంట్రా సినిమాకి వెళ్ళావా అంటాం. ఎందుకు? ఆ థియేటర్ స్మెల్ వాడి నుంచి వచ్చేది, వాడి నుంచి థియేటర్ స్మెల్ వచ్చేది. ఇప్పుడు వస్తుందా? రాదు. అంటే ఏసీ రావద్దా, ఇంకా థియేటర్ స్మెల్ అలాగే రావాలా అంటే నేను చెప్పలేను, అంతే కదా. ఆ థ్రిల్ అది, అంటే దాన్ని ఏమంటారంటే ఆ ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ ఉండటానికి కారణమైన కారణాలన్నీ పోతున్నాయి, ఆ రీజన్స్ అన్ని. సినిమా అంటే ఏంట్రా నీకు అంత పిచ్చి అని అడిగినప్పుడు మనకు తెలియదు కొన్ని కారణాలు, అప్పుడు తెలియదు, ఇప్పుడు ఆలోచించుకుంటే ఇది కదా అనిపిస్తుంది. సో బట్ ఇలాంటి జనరేషన్లో కూడా మీరు చేసిన సినిమాలను చూసుకుంటే మాత్రం కొన్ని ఆనిముత్యాలుగానే చెప్పుకోవచ్చు. కృష్ణవంద కానీ కంచే కానీ, ఇప్పుడు చేస్తున్న బాలకృష్ణ గారి 100వ సినిమా కానీ, చిరంజీవి గారి 150వ సినిమా కానీ, వీటన్నీ కూడా ఒక ఆనిముత్యాలుగానే చెప్పచ్చు. చరిత్రలో అలా నిలిచిపోయే సినిమాలు, సమస్య లేదు. సో ఈ జనరేషన్లో ఇలాంటి గొప్ప సినిమాలు చేస్తున్నందుకు ఆ అవకాశం ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న రైటర్స్లో మీకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అదృష్టం, ఎందుకంటే ఏం లేదు, అదృష్టం. నేను అదే చెప్పింది, వాళ్ళ సినిమాలు చూడటానికి అంత కొట్టుకున్నవాడిని, అంత కష్టపడ్డవాడిని, వాళ్ళ సినిమాలకు నేను పనిచేస్తున్నాను, అది కూడా ఒక మైల్ స్టోన్స్. బాలయ్య బాబు 100వ సినిమాకి, చిరంజీవి గారు 150 సినిమాకి నేను రాస్తాను అనేది ఎప్పుడు అనుకోలేదు, కళలో కూడా రాలేదు. అలాంటి కళలు కూడా రావడానికి భయపడతాయి, 100% వెనకాడతాయి. చిచ్చి ఎందుకు అనవసరంగా వీడికి ఆశ పెడతాం, నా కళలు కూడా రావు. అలాంటిది ఇది నిజంగా జరుగుతుందంటే నమ్మలేని పరిస్థితి. అప్పుడప్పుడు నాకు భయం వేసి ఉంటుందండి, ఇదంతా నిజంగా కళ ఏమో, గబిక్కిని ఎప్పుడన్నా నిద్ర లేచి ఇదంతా కళ అని తెలుసుదేమో నాకు అని. ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ నిద్ర ఎప్పటికీ లేవకూడదు అనుకుంటా నేను.
ఈ కళ ఇలాగే వస్తూ ఉండాలి, కళ ఇలాగే వస్తూ ఉండాలి. లేకపోతే చిరంజీవి గారు 150 సినిమాకి రాయటువంటి, బాలయ్య బాబు 100 సినిమాకి రాయటువంటి ఇంపాసిబుల్ థింగ్. మా ఊళ్ళో ఇంకా అదే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంట్రా బాబు నువ్వేంటి ఎంత నిజంగానా అబద్ధాలు చెప్తున్నావు, కానీ ఏం నిజాలు. సార్ అలాగే కంచె విషయానికి వస్తే, కంచె గురించి మీరు ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశారు. బట్ అయినప్పటికీ కంచె సినిమాకి ఐ థింక్ నేషనల్ వైడ్ అవార్డు వచ్చింది. సో దానికి డైలాగ్స్కి కూడా డెఫినెట్గా రావాల్సి ఉంటుందని మేము అనుకుంటాం, అంత గొప్ప గొప్ప డైలాగ్స్ ఉన్నాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు రావాలి అని ఆ సినిమాకి? ఎక్స్పెక్ట్ చేయటం అంటే అసలు స్టేట్ అవార్డ్స్ అనేవి లేవు కదండి. కృష్ణమందే జగద్గురు నుంచే స్టేట్ అవార్డ్స్ ఇవ్వట్లేదు, నంది అవార్డ్స్ అనేవి ఇవ్వట్లేదు. కృష్ణమందే జగద్గురు ముందే ఆపేశారు. ఇప్పుడు అప్పుడేంటంటే డివైడ్ అయ్యే పరిస్థితి ఉండి, రాష్ట్రం డివైడ్ అయ్యే పరిస్థితి ఉండి కొన్ని కారణాల వల్ల అవార్డ్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవ్వట్లేదు. కాబట్టి ఎటు ఇవ్వట్లేదు కాబట్టి నంది వస్తుందనే ఆలోచన అయితే నాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇవ్వట్లేదు కదా, ఇస్తే వస్తుంది అనేటువంటి ఆశ ఉండొచ్చు. అసలు ఇవ్వకపోతే ఎలా వస్తుంది అనుకుంటాను. ప్రైవేట్ సంస్థలు ఇస్తాయి అనుకున్నాను, ఇస్తున్నాయి. అటువంటి ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి. నంది వస్తుందని నేను అనుకోలేదు, ఎందుకంటే ఇవ్వట్లేదు కాబట్టి. అదే ఇస్తుంటే ఖచ్చితంగా డెఫినెట్గా వస్తుంది అనేటువంటి ఆశ ఉండేది. నేషనల్ అవార్డు అయితే డైలాగ్స్కి నేను ఎప్పుడూ ఊహించలేదు. కారణం ఏంటంటే తెలుగు మాటకి, తెలుగు మాట కదా నాకు తెలిసినంత వరకు డైలాగ్స్కి హిందీకే ఇస్తారు. రీజనల్ లాంగ్వేజ్కి బెస్ట్ డైలాగ్స్ నాకు తెలిసి నేషనల్ అవార్డ్స్ ఇవ్వరు అనుకుంటాను. రీజనల్ లాంగ్వేజ్ కూడా ఇచ్చేటట్టయితే ఇప్పటికి చాలామందికి రావాలి, తెలుగులోనే చాలామందికి రావాలి. కానీ రీజనల్ లాంగ్వేజెస్కి ఇవ్వరు. నాకు తెలిసినంత వరకు డైలాగ్స్ హిందీకే ఇస్తారు నేషనల్ అవార్డ్స్. ఎందుకు సార్ రీజనల్ లాంగ్వేజెస్కి ఇవ్వకపోవడానికి ఏమైనా మీకు తెలిసి కారణాలు ఉన్నాయి? నాకు తెలిసి రీజన్ ఏం లేదు. అంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా, హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఆటోమేటిక్గా నేషనల్ డైలాగ్స్, నేషనల్ బెస్ట్ డైలాగ్ రైటర్ అనగానే హిందీకే వస్తుందేమో. ఒకవేళ ఏదన్నా నార్త్లో ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్కి ఏమైనా వచ్చినాయేమో అది కూడా నాకు తెలియదు. మరాఠీ, బెంగాలీ వాళ్ళకి ఏమైనా వచ్చినాయో నాకు తెలియదు. నాకు తెలిసి సౌత్ ఇండియన్ సినిమాకి అయితే ఎప్పుడు బెస్ట్ డైలాగ్స్ రీజనల్ లాంగ్వేజ్కి రాలి, సౌత్ ఇండియన్ సినిమాకి రాలి. నాకు తెలిసినంత వరకు అసలు ఇండియాలో హిందీకి తప్ప దేనికి రాలి. కంచెలో అందరికీ నచ్చిన డైలాగ్ గులాబీ డైలాగ్. సో అంటే అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, బట్ టక్కున కంచె అనగానే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చే డైలాగ్ మాత్రం గులాబీ డైలాగ్. ఈ డైలాగ్ మీకు రాస్తుంటే అలా ఫ్లోలో వచ్చేసిందా? దీనికి పర్టికులర్ ఏమైనా సందర్భం ఏమైనా ఉందా? ఒకసారి నా ఫ్రెండ్ నాతో అన్నాడు, ఒకసారి ఫ్రెండ్తో కూర్చున్నప్పుడు ప్రేమ, స్నేహం ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనే డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వచ్చినప్పుడు వాడు పువ్వుని చూపించాడు. చూపించి, పువ్వు ఉంది, నువ్వు డైలాగ్ రైటర్ కదా, ఈ పువ్వుని పట్టుకొని చెప్పు, ఈ పువ్వుని ప్రేమిస్తే ఏం చేస్తావు, ఈ పువ్వు అంటే ఇష్టమైతే ఏం చేస్తావు అని వాడు పజిల్ వేసాడు. వేసినప్పుడు ప్రేమిస్తే నీళ్ళు పోస్తాం, ఇష్టమైతే కోస్తాం అంటే వాడు వేసిన క్వశ్చన్ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ అది. అది నేను తర్వాత దీనిలో రాశాను అనమాట. మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి సార్ కంచెలో? ఇది కాకుండా పాల కోసం ఏడవాల్సింది ప్రాణాల కోసం ఏడుస్తుంది పాప. ఇంకా చాలా ఉన్నాయండి నా కంచెలో. నేను రాసిన ప్రతి డైలాగ్ ఇప్పటిదాకా సైన్యంలో ఉన్నావు, ఇప్పుడే సైనికుడు అయ్యావు అని వరుణ్ బాబు అవసరాల శ్రీనివాస్తో చెప్తాడు. అవసరాల శ్రీనివాస్ అంటాడు, అప్పుడే పుట్టిన ప్రాణం తీయడానికి ఉద్దేశ సైన్యం తిరుగుతుంది, వాళ్ళలో ఒక్కడిని చంపినా, ఒక్కడికి పిండం పెట్టినా కన్న తల్లికి దండం పెట్టినట్టే. వాళ్ళు ఒక్కడికి పిండం పెట్టినా కన్న తల్లికి దండం పెట్టినట్టే. పారిపోతే చాలా కోల్పోయేవాడిని సోదరా, ఇప్పుడు నాకు అర్థమైంది ఏం చేయాలనేది. అప్పుడు అంటాడు, నచ్చావు సోదరా, నచ్చావు దాసు, ఇప్పటిదాకా సైన్యంలో ఉన్నావు, ఇప్పుడే సైనికుడు అయ్యా. ఇలాంటివి కంచెలో చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్పిన డైలాగే కాదు, అన్ని డైలాగ్స్, అన్ని సినిమాలో డైలాగ్స్ చూస్తే ఇన్డెప్త్గా ఉంటాయి డైలాగ్స్, ఎక్కడో టచ్ చేస్తాయి. సో ఇంత టచింగ్ డైలాగ్స్ రావడానికి మీరు ఏమైనా స్పెషల్గా స్టడీ చేశారా? ఏమైనా రామాయణాలు, మహాభారతాలు, భగవద్గీతలు ఇలాంటివి చదవడం కానీ, లేకపోతే ఇన్డెప్త్ బుక్స్కి ఏమైనా రీసెర్చ్ చేయడం కానీ? రీసెర్చ్ అంటూ ఏమీ చేయలేదు, బట్ అవన్నీ మన జీవితంలో ఉన్నాయి. భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. భగవద్గీత మనకు తెలియకుండా మన జీవితంలో ఉంటుంది. రామాయణ, భారతాలు మనకు తెలియకుండా మన జీవితంలో ఉంటాయి. బైబిల్ మనకు తెలియకుండా మన జీవితంలో ఉంటుంది. ఖురాన్ మనకు తెలియకుండా మన జీవితంలో ఉంటుంది. వాటిని దాటి మనం ఏం చేయలేము, ఎక్కడికి వెళ్ళలేం. అవి మనం అర్థం చేసుకోవడమే. పర్టికులర్గా ఒక డైలాగ్ రాయడానికి స్టడీ చేయాల్సింది ఆ కథని, ఆ క్యారెక్టర్ని తప్ప వేరే ఏం కాదు. మనం స్టడీ చేయాల్సింది
ఆ సన్నివేశాన్ని, ఆ కథని, ఆ క్యారెక్టర్ చేసింది. అది వదిలేసి మిగిలినన్ని స్టడీ చేసినా కూడా ఉపయోగం లేదు. సో ఇప్పుడు బాలకృష్ణ గారి 100వ సినిమాకి సార్ ఆ పేరు చెప్తేనే అందరూ ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ అందరూ ఇలా పులకించిపోతున్నారు, అది ఎప్పుడు వస్తుందని. అందులో అదొక సోషియో ఫ్యాంటసీ అది. సో ఇలాంటి సినిమాకి మీరు రాస్తున్నారు. సో అదొక గ్రేట్ అవకాశం. అయితే ఇలాంటి సినిమాకి పర్టికులర్గా ఆయన చరిత్ర గురించి చదవడం, లేకపోతే వాళ్ళు ఏమైనా బుక్స్ ఇచ్చారా, లేకపోతే సినిమాలు ఏమైనా చూసారా దీనికి సంబంధించి, లేకపోతే ఆయన ఉన్న ఊరికి వెళ్ళి రీసెర్చ్ చేశారా, ఏం చేశారు సార్? పుస్తకాలు నెట్లో, అంటే ఫ్రమ్ ది బిగినింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పట్లేదు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, ఎప్పటి నుంచో వస్తే బాగుండు గౌతమిపుత్ర శాతకర్ణి మీద ఒక సినిమా వస్తే బాగుండు అని ఎప్పటి నుంచో ఉంది. ఆ థాట్ ఎవరు సార్, ఈ పర్టికులర్గా గౌతమిపుత్ర శాతకర్ణిని తీసుకోవాలనే థాట్? అంటే ఒకసారి డిస్కషన్లో ఉన్నప్పుడు ఒకసారి నేను కృష్ణ గారితో అన్నాను. మీరే అన్నారు కృష్ణ గారితో ఇట్లా ఏం చేద్దాం సాయి గారు అన్నప్పుడు, సార్ గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తే బాగుంటుందండి అంటే, గౌతమిపుత్ర శాతకర్ణి కరెక్టే చేస్తే బాగుంటుంది, కొంచెం మనం టైం ఇప్పుడు కాదు, దానికి టైం వచ్చినప్పుడు చేద్దాం, అది ఆదరాబదరాగా చేసేది కాదు అని చెప్పేసి అన్నారు. సరే, అది తర్వాత దాని గురించి టాపిక్ రాలేదు, నేను మర్చిపోయాను. సడన్గా ఒకరోజు కృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణి మనం చేస్తున్నాం అన్నారు. కంచె తర్వాత, యాక్చువల్గా కంచెకి ముందు వచ్చిన టాపిక్ అది. ఆ కంచె తర్వాత మనం గౌతమిపుత్ర శాతకర్ణి చేద్దామని చెప్పి కృష్ణ గారు అన్నప్పుడు నేను అసలు మర్చిపోయాను. అక్కడి నుంచి దాని గురించి స్టడీ చేయడం, కృష్ణ గారు దాని గురించి అప్పటికే స్టడీ చేసి ఉన్నారు. కృష్ణ గారు అప్పటికే స్టడీ చేసి ఉన్నారు దాని గురించి, చాలా గొప్ప సబ్జెక్ట్ అది. దాని తర్వాత నేను కూడా, అంటే నాకు అప్పటికి తెలిసింది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఒక లీలగా, ఒక లేయర్ ఏదో తెలుసు, శాలివాహన శకం అంటాం మనం. సో మనం ఎట్లయితే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ప్రపంచం అంతా కాలగమనాన్ని లెక్కేస్తుందో, యాక్చువల్గా మన ఇండియన్ క్యాలెండర్ ప్రకారం, నాట్ ఓన్లీ తెలుగు, ఇండియన్ క్యాలెండర్ ప్రకారం శాలివాహన శకం, శాలివాహన పూర్వం అంటాం మనం. ఆ శాలివాహనుడు గౌతమిపుత్ర శాతకర్ణి. కాలాన్ని ఆయన పేరు మీద కొలిచేంత గొప్ప చక్రవర్తి ఆయన. సో ఆయన ఆ కాలాన్ని ఆయన పేరు మీద కొలుస్తారంటే ఆయనకి ఏదో గొప్ప హిస్టరీ ఉంటుంది కదా, లేకపోతే ఎందుకు కొలుస్తారు? ఊరికి ఇప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటున్నామంటే ఆయన క్రీస్తు కాబట్టి. సో శాలివాహన శకం, శాలివాహన పూర్వం అంటున్నామంటే ఈయన కూడా గొప్పవాడు అయి ఉండాలి, ఈయన కూడా అద్భుతమైన హిస్టరీ ఉండాలి అనేటువంటిది మాత్రం నాకు తెలుసు. అలాగే ఆయన చిన్నప్పుడు సింహం మీద స్వారీ చేశాడని తెలుసు. శాతకర్ణి చిన్నప్పుడు సింహాన్ని స్వారీ చేశాడు ఆయన. గుర్రం స్వారీ చేసినట్టు సింహం మీద కూర్చొని స్వారీ చేశాడు. సో అద్భుతమైన మనిషిన ఆయన గురించి చెప్తే బాగుంటుంది అన్నంతవరకు నాకు తెలిస్తే అంతకు ఏమీ తెలియదు. ఆ తర్వాత కృష్ణ గారు దాన్ని బాగా స్టడీ చేసి, ఆ సబ్జెక్ట్ ఇది సామాన్యమైన సబ్జెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి, అసలు ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు, ఈ పాటికి ఎన్నోసార్లు రావాల్సిన సినిమా ఒకసారి కూడా రాలేదు, అని మనం చేద్దాం అన్నారు. ఆ తర్వాత కృష్ణ గారు నాకు కొన్ని పుస్తకాలు ఇవ్వటం, నేను కొన్ని చదవటం, నా దొరికిన పుస్తకాలు నేను కొన్ని కృష్ణ గారికి ఇచ్చాను, కృష్ణ గారు నాకు ఇచ్చారు, కృష్ణ గారు దొరికినవి కృష్ణ గారు ఇచ్చారు. అట్లా దాని గురించి స్టడీ చేసి, మెయిన్ నాసిక్లో శాసనం ఉంది. నాసిక్లో శాతకర్ణి వాళ్ళ అమ్మగారు గౌతమి బాలాశ్రీ, ఆ క్యారెక్టర్ ఇప్పుడు మన సినిమాలో హేమాలి గారు చేస్తున్నారు. విన్నాను. గౌతమి బాలాశ్రీ శాతకర్ణి గురించి వేసినటువంటి శాసనం బాగా ఉపయోగపడింది. అసలు ఆ శాసనంలో ఆయన ఎంత కింగ్ అనేది తెలుస్తుంది మనకి. ఎన్ని పరిపాలించాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఒక రకంగా చెప్పాలంటే దానికి ముందు కానీ దాని తర్వాత కానీ అలాంటి కింగ్ లేడు. కాకపోతే అంతకుముందు ఉన్న వాళ్ళందరికీ ఒక మతంతోనూ అలా కొన్ని హిస్టరీస్, కొన్ని కాన్సెప్ట్స్తో ముడిపడి ఉండటం వల్ల వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఈయనకి దేంతో అలా ముడిపడి లేదు, ఈయనకి దేశంతోనే ముడిపడి ఉంది ఈయన కథ. యుద్ధాలు దేశం తప్ప వేరే కాన్సెప్ట్ అనేది ఆయన లైఫ్లో లేదు. అందుకని ఆ తర్వాత ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు. బట్ ఆయన గురించి తెలియకుండానే మనం శాలివాహన శకం, శాలివాహన పూర్వం అని చెప్పి ఆయన పేరు మీద ఈ రోజు కూడా కాలాన్ని లెక్క కడుతూ ఉంటాం. అయితే ఇందులో బాలకృష్ణ గారు కూడా సింహస్వారీ చేస్తున్నారు. అది జస్ట్ ఒక సాంగ్లో చెప్తాం, అది చిన్నప్పుడు జరిగేది. అది
ఓకే ఓకే. అదొక ఇందాక మీరు అన్నట్టు హేమా మాలిని గారు ఒక బాలీవుడ్కి లెజెండ్ యాక్ట్రెస్. సో ఆవిడతో కలిసి మీరు ఆవిడతో మాట్లాడడం కానీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరిగాయి సార్? వాస్తవం చెప్పాలంటే పెద్దగా జరగలేదు. కారణం ఏంటంటే నాకు తెలుగు తప్పించి వేరే లాంగ్వేజ్ రాదు. నాకు తెలుగు ఒకటే వచ్చు. తెలుగులో హేమాలిని గారితో నేను మాట్లాడలేను. కానీ హేమాలిని గారితో కూర్చుందామని, హేమాలిని గారితో మాట్లాడదామని, చాలా చాలా డౌట్లు అడుగుదామని ఉంటుంది. కానీ అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఆమె చాలా రిజర్వ్గా, చాలా గాంభీర్యంగా ఉంటుంది. ఆమె చాలా పంచువల్. టైం అంటే టైంకి రావటం, పక్కన కూర్చోవటం, కరెక్ట్గా చెప్పాలి. ఆమె అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే మనకు తెలియదేమనుకుంటుంది. భాష ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఆ పని చేయకూడదు. అందుకనే నా దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. మీకు అనిపించదా అరే హేమామాలిని గారి కోసం అన్న హిందీ నేర్చేసుకోవాలి లేదా ఇంగ్లీష్ నేర్చేసుకోవాలి? అది నాకు చాలాసార్లు అనిపించింది, కానీ జరగలేదు. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒకసారి షేర్ ఆటోలో వెళ్తున్నాను, సర్వీస్ ఆటోలో వెళ్తూ ఉంటే వాడు తెలుగు అసలు మాట్లాడలేదు. వాడు ఓన్లీ హిందీ, ఉర్దూ మాట్లాడుతున్నాడు. నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి దిగేటప్పుడు వాడిని తిట్టేశా. తెలుగుదేశంలో ఉండి తెలుగు రాదంటానికి సిగ్గులేదురా నీకు అని చెప్పి కొంచెం ర్యాష్గానే మాట్లాడా. వాడు అప్పుడు తెలుగులో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇండియాలో ఉండి హిందీ రాదంటానికి సిగ్గులేదురా నీకు అన్న. అనగానే నాకు అర్థం కాదు. దానికి కౌంటర్ లేదు. వాడు చెప్తే 100% కరెక్ట్. వాడు ఆ క్షణంలో నాలో ఉన్న అహాన్ని తీసి బయటేసి వాడు ఆటో చక్రాల కింద తొక్కుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఆ క్షణంలో నాకు గురువులా కనిపించాడు. అమ్మా నిజమే కదా, వాడు తెలుగుదేశంలో ఉండి తెలుగు రాదని తిట్టే రైట్ నాకెక్కడిది? నేను ఇండియాలో ఉండి హిందీ రాదు కదా నాకు. కాబట్టి కంపల్సరీగా హిందీ నేర్చుకోవాలని అనుకున్నాను, కానీ ఇంతవరకు నేర్చుకోలేకపోయారు. అయ్యో సార్, ఈ సబ్జెక్ట్ బాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను లేను. కృష్ణ గారే వెళ్ళి చెప్పారు. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారంట. ఖచ్చితంగా ఇది నేను చేయాలి, నా 100th మూవీ, 100వ సినిమా ఇలాంటి సినిమానే చేయాలి అని చెప్పేసి ఆయన ఇష్టంతో చేస్తున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, మీరు ఎప్పుడు వెళ్ళారు ఫస్ట్ టైం ఆయన మీట్ అవ్వడానికి? సెకండ్ టైం వెళ్ళాను నేను. కృష్ణ గారితో పాటు ఆయన కథ చెప్పేసి అంత ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాను నేను. అదే మీకు ఫస్ట్ మీటింగ్? అంతే, ఫస్ట్ మీటింగ్, అదే ఫస్ట్ మీటింగ్. సో ఎలా ఉంది సార్ మీ ఫస్ట్ మీటింగ్ ఎక్స్పీరియన్స్ బాలకృష్ణ గారు? అసలు వెళ్ళేటప్పుడే ఒక రకమైనటువంటి అసలు ఏం మాట్లాడాలి, ఆయన ఏం అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలి అని 100 రకాల రిహార్సల్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా మంచి మనిషి అండి ఆయన. చాలా మంచి మనిషి. అసలు వెళ్ళి ఒక 10 నిమిషాల ముందు భయం అంతా తీసేశాడు ఆయన. ఏది, ఆయన జోవియల్గా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చోకూడదు. చిరాగ్గా ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ ఉండాలి దూరంగా. అంటే ఫస్ట్ వచ్చేటప్పుడే అబ్జర్వ్ చేయాలి, ఆయన ఎలా ఉన్నారు, బాలయ్య బాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఉన్నప్పుడు అంతేగా వస్తున్నప్పుడు తెలిసిపోతుంది. ఆయన వచ్చేటువంటి ఆ ఊపే అర్థమైపోతుంది, ఆ నడకలోనే అర్థమైపోతుంది. అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా గబగబా దగ్గరికి వెళ్ళామా, ఆయన చిరాగ్గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. అయితే ఆ చిరాకులో కూడా రీజన్ ఉంటుంది. ఊరికూరికి చిరాకు పడ్డా ఆయన ఎవరి మీద. చాలామంది అంటారు, అమ్ము ఆ చిరాగ్గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదండి, భయం వేస్తుంది నాయన టక్కని చెప్పేసి అంటారు. కానీ ఆయన చిరాకు కూడా లాజిక్ ఉంటుంది. లాజిక్ లేకుండా ఆయన చిరాకు పడరు. ఆయన కోపం వచ్చిందంటే ఎందుకు కోపడ్డారు నీ మీద అని అడుగుతాను నేను. అడిగినప్పుడు ఆ రీజన్ చెప్తాడు. రీజన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా కోపడతారు. ఆ రీజన్ ఖచ్చితంగా కోపడే రీజనే, అది కారణానికి లేదు. సో ఇప్పటి వరకు కూడా ఆయన చిరాగ్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు? నేనేం లేదు. ఒక్కసారి మాత్రం అది చిరాకు కాదు, మధ్యప్రదేశ్లో కూర్చోమన్నారు. కూర్చున్నాను. రెండోసారి వెళ్ళాను, కూర్చోలేదు. కుర్చీ అలాగే ఉంది. రోజు కూర్చోమని చెప్పాలా అన్నాడు ఆయన. అది మంచితనమే పాపం. అంతేగా మరి, రోజు కూర్చోమని చెప్పాలా అని అంతగా అరిశాడు. తప్పని కూర్చున్నాను. ఇక అక్కడి నుంచి కుర్చీ ఖాళీగా ఉంటే నేను కూర్చుంటాను. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కథంతా? నేను వెళ్తే నేను ఉంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలాగ్స్ కూడా అంటే కృష్ణ గారు ఉంటే కృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ కృష్ణ గారు దగ్గరప్పుడు కృష్ణ గారు నన్ను పంపిస్తారు, నేను వెళ్ళి చెప్తాను.
సార్ అలాగే బాలకృష్ణ గారు కూడా చాలా సిస్టమేటిక్, చాలా పంచర్లు, 100%. ఆస్ట్రాలజీ, జాతకాలు ఇవన్నీ కూడా చాలా చూస్తారు. టైమ్ సెన్స్ 10:04కి స్టార్ట్ అవ్వాలంటే అది 10:04కే స్టార్ట్ అవ్వాలి కంపల్సరీ అని విన్నాను. నిజమేనా? నిజమే. ఆయన ఆ విషయంలో 4 అంటే 4, 3 అంటే 3, ఎన్ని గంటలకి ఆయన తెల్లవారుజామున 3 గంటలకు రమ్మంటే వస్తారు. ఆ టైంకి ఎవరు రాకపోతే కోపడతాడు ఆయన. అంతేగా, ఆ కోపంలో లాజిక్ ఉందిగా. నన్ను రమ్మని మీరు ఎవరు రాకపోతే ఏంటి, అంతే. ఆయన చాలా పంచువలండి. రామారావు గారు ఆయన విపరీతమైన పంచువలని విన్నాను నేను. సరే, ఆయనతో అది 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 కేవలం ఏంటంటే అది పెట్టి పుట్టింటేనే ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం వస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన సో మళ్ళీ ఆయనతో చేస్తున్న ఫీలింగ్, బాలయ్య బాబుతో చేస్తుంటే రామారావు గారితో చేస్తున్నానేమో అనేటువంటి ఫీలింగ్. నాకు రామారావు గారి తర్వాత నాకు మరి అంత ఇష్టమైన హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ, వీళ్ళిద్దరు కూడా. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటుండేవాళ్ళు. నేను ఒక్కడే 2 సినిమాలు చూస్తుండేవాడిని. అడుగుతుండేవాళ్ళు, నువ్వు బాలకృష్ణ ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ చెప్పరా, నువ్వు ఎవరు ఫ్యాన్, ఎవరు ఫ్యాన్. ఆయన సినిమా వచ్చినప్పుడు ఆయన ఫ్యాన్, ఈయన సినిమా వచ్చినప్పుడు నేను ఫ్యాన్. ఇద్దరు ఫ్యాన్. నేను నాకు ఇద్దరు ఇష్టం. వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటారు నాకు అర్థం కాదు. నేను చెబుతుంది నిజమండి, 100% నిజం. ఒక పక్క ముద్దుల కృష్ణయ్య, ఒక పక్క కొండవీటి రాజా ఆడుతుంటే నేను 2 సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. నేను ఆ సినిమాకి వెళ్ళి విజిల్స్ చేసేవాడిని, ఈ సినిమాకి వెళ్ళి విజిల్స్ చేసేవాడిని. నాకు అంత ఇష్టం ఇద్దరు. ఎట్ ద సేమ్ టైం నేను వాళ్ళిద్దరు సినిమాలకి 150 సినిమాకి 100 సినిమాకి రాస్తానని అనుకోలేదు, రాస్తున్నాను నేను. సో చూసినప్పుడే ఫ్యాన్స్తో అంత ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఇద్దరు సినిమాలు కలిసి చేస్తున్నప్పుడు ఫ్యాన్స్తో మీకు ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదా? అది రిలీజ్ అయిన తర్వాత తెలియదు. నేనైతే కలుగుతుంది అనుకోను. ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమా ఎక్స్ట్రాడనరీ వచ్చింది. 150th మూవీ, చిరంజీవి గారు 150 సినిమా, అది ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో ఎక్స్ట్రాడనరీగా ఉంది, సమస్య లేదు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. 2 సంక్రాంతికి వచ్చే 2 కూడా, ఈ 2 సినిమాలు పెద్ద హిట్స్ అండి. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. రేపు సంక్రాంతి ఎలా ఉండదంటే, ఒక పక్క 2 పుంజులు కొట్టుకుంటూ ఉంటాయి, ఇంకో పక్క 2 పొట్టేలు కొట్టుకుంటూ ఉంటాయి, థియేటర్లో 2 సింహాలు కొట్టుకుంటూ ఉంటాయి. దేర్ ఈజ్ నో డౌట్. 2 సింహాలు గెలుస్తాయి, అందులో ఏ సింహం కూడా వెనక్కి తగ్గదు. దేర్ ఈజ్ నో డౌట్. ఇట్లా రాసిస్తా నేను. 2 సినిమాలు పెద్ద హిట్లు, సమస్య లేదు. కాబట్టి ఏ ఫ్యాన్ నుంచి ఎవరి నుంచి నాకు ఎట్లాంటి ప్రాబ్లం వస్తుందని అనుకోని, ఇంకా అప్రిషియేషన్స్ వస్తాయి. వాళ్ళు పొగుడతారు, వీళ్ళు పొగుడతారు, ఆ పొగడతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ రైటింగ్ స్టేజ్లో మాత్రం చాలా స్ట్రెస్కి లోనే ఉంటారు. లేదండి, అస్సలు లేదు. ఆ క్యారెక్టర్కి ఎలా రాయాలో ఆ క్యారెక్టర్కి ఎలా రాశాను, ఈ క్యారెక్టర్కి ఎలా రాయాలో ఈ క్యారెక్టర్కి ఎలా రాశాను. అక్కడ ఒక మెగాస్టార్ని మనసులో పెట్టుకొని రాశాను, ఇక్కడ ఆ నటసింహాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాను. ఈ ఇమేజ్ దృష్టిలో ఉంది, ఆ ఇమేజ్ దృష్టిలో ఉంది, ఈ క్యారెక్టర్ దృష్టిలో ఉంది, ఆ క్యారెక్టర్ దృష్టిలో ఉంది. ఆ క్యారెక్టర్కి ఆ ఇమేజ్కి, ఈ క్యారెక్టర్కి ఈ ఇమేజ్కి ఎలా రాయాలో అలాగే రాశాను. 100% అలాగే వస్తాయి. అంటే మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదని కాదు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు. నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను, అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటాను. అందరూ అనుకున్నట్టు నాకు నచ్చని వాళ్ళు ఎవరు నా జీవితంలో ఉండరు. నాకు నచ్చని వాళ్ళని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళతో మాట్లాడటం మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే గొడవలు పెట్టుకుని నేను అంతే. నాకు ఒక మనిషి నచ్చలేదు అనుకోండి, ఆ మనిషిని అట్లా పక్కన పెట్టేస్తాను, మర్చిపోతాను నేను. ఇక్కడ చూడటమేనండి, వింటమంటూ ఉండదు. జీవితాలు చూడటమే. జీవితాలు చూస్తే మనకేదో తెలుస్తుంది, చెప్తే తెలీదు. మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను.